నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఎన్నడూ రాని థాట్ వచ్చిందని ఒక ఇల్లాలు సంతోషించింది. ఎవ్వరికీ తట్టని ఆలోచన స్ఫురించిందని సంబరపడింది. హిస్టరీలోనే అలాంటి ఒక ప్లాన్ ఎవ్వరూ వేయలేదని ఎగిరి గంతేసింది. ఇంతకీ ఆమె బుర్రలో వెలిగిన ఆ బల్బేంటి? అందరినీ షేక్ చేసే ఆ షాకింగ్ ప్లాన్ ఏంటి? చివరికి ఆ దుష్ట ఆలోచనతో ఆమె బతికేమైంది? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. ఆధారాలు దొరకకుండా క్రైమ్ చేయాలనుకుంది. ఎవిడెన్స్ కి ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయింది. ఆనవాళ్లకు అడ్రస్ ఉండటానికి వీల్లేదని నిశ్చయించుకుంది. నేరం చేసేందుకు మేధో మథనం చేసిన ఆ మహా ఇల్లాలు వెలగబెట్టిన ఘనకార్యమేంటి? ఒక మనిషి ప్రాణం తీయడమే మహాపాతకం. నేరం నుంచి తప్పించుకుంటామని అనుకోవడం అమాయకత్వం. కత్తి, గొడ్డలి, తుపాకీ, బండరాయి, విషం వంటి కిరాతక పద్ధతుల్లో పైలోకాలకు పంపించి తప్పించుకునే ప్రయత్నం చేసిన జైలుకు వెళ్లిన ఎందరి చరిత్రలో జగద్విదితం. చివరికి వెహికల్తో ఢీకొట్టించి కారాగారం పాలైన వాళ్ల కథలు బహిరంగం. ఇక్కడ కనిపిస్తున్న మేడం మాత్రం కొంచెం వెరైటీ. నెక్స్ట్ లెవెల్లో మెదడుకు మేత వేసింది. ఎవిడెన్స్ దొరకకుండా కొత్త రూట్లో భర్త ప్రాణం తీసింది. ఇలా కూడా నేరపూరిత ఆలోచనలు చేస్తారా అనేలా అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఈమె పేరు కవిత. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లి స్వగ్రామం. ఇదే ఊరుకు చెందిన సాయిలతో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. మనస్పర్ధల కారణంగా ఇద్దరూ విడిపోయి 10 ఏళ్లవుతోంది. కవిత హైదరాబాద్లో ఉండే చెల్లి చెంతకు చేరింది. ఇక్కడే కూలీనాలీ చేసేది. సాయిలు మాత్రం సొంతూరులోనే ఉండిపోయాడు. 10 ఏళ్లలో కవిత, సాయిలు ఒకరినొకరు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. అలాగని అధికారికంగా విడిపోలేదు. కొంతకాలం కిందట బంధువులకు చెందిన ఓ శుభకార్యంలో కవిత, సాయిలు అనుకోకుండా ఎదురుపడ్డారు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. మనిద్దరం విడిపోయి ఉండడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, ఇకపై ఇద్దరం కలిసి ఉందాం, హైదరాబాద్కు వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని సాయిలుతో చెప్పింది కవిత. దీంతో సాయిలు చాలా సంతోషించాడు. భార్య మాట విని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. కవిత చెల్లెలు, మరిది నిజాంపేటలోని అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఇదే ఇంటికి కవిత, సాయిలు చేరుకున్నారు. ఇక్కడే ఉంటూ ఏదో ఒక పని చూసుకుందామని అనుకున్నారు. హైదరాబాద్లో పని కోసమని వెళ్లిన సాయిలుకి తీసుకున్న అప్పు నిమిత్తం ఊరు సర్పంచ్, మరో 2-3 కాల్ చేశారు. సాయిలు ఫోన్ స్విచ్ ఆఫ్గా వచ్చింది. కవిత దగ్గరే ఉంటానని వెళ్ళాడు కాబట్టి కవితకు కాల్ చేశాడు సర్పంచ్. నీ భర్త ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు, ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు సర్పంచ్. తన భర్త ఇసుక డంపింగ్ పని నిమిత్తం వెళ్ళాడని, 2 రోజులవుతున్నా తిరిగి రాలేదని చెప్పింది. తాను కూడా భర్త కోసమే ఎదురు చూస్తున్నానని సర్పంచ్కు సమాధానమిచ్చింది. కవిత మాటల్లో ఏదో తేడా ఉందని సర్పంచ్ పసిగట్టాడు. అదే విషయాన్ని గ్రామస్తులకు, సాయిలు కుటుంబ సభ్యులకు చెప్పాడు. సాయిలు కుటుంబ సభ్యులు కూడా కవితకు కాల్ చేశారు. అందరికీ ఒకే సమాధానం చెప్పింది కవిత. పని కోసం వెళ్లిన తన భర్త తిరిగి రాలేదని, తాను కూడా అతడి కోసమే ఎదురు చూస్తున్నానని నమ్మించింది. ఇంతలోనే కవిత చెల్లి, మరిది వాచ్మెన్గా పనిచేస్తున్న అపార్ట్మెంట్కు పోలీసులు చేరుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అక్కడే ఉన్న కవితతో పాటు చెల్లి, మరిదిని కూడా పోలీసులు తమ వెంట తీసుకువెళ్లారు. సాయిలు చనిపోయాడని, హత్య చేసి చంపేశారని చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా అయ్యో అనుకున్నారు. సాయిలను హత్య చేసి శవాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టారని సాయిలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. లింగాయపల్లి సర్పంచ్తో పాటు మృతుడి కుటుంబ సభ్యులు నిజాంపేట్కు చేరుకున్నారు. అంతేకాదు, మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు పోలీసులు. సాయిలను హత్య చేసింది మరెవరో కాదని, భార్య కవితే ఈ కిరాతకానికి పాల్పడిందని సాయిలు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో అందరూ విస్తుపోయారు. కూలీనాలీ చేసుకునైనా కలిసి బతుకుదామని భర్త సాయిలను ఊరు నుంచి తీసుకువెళ్లిన కవిత ఇంతటి కిరాతకానికి పాల్పడుతుందని ఎవరూ ఊహించలేదు. భర్తను చెల్లి ఇంటికి తీసుకువెళ్లిన కవిత 10 ఏళ్లలో ఏనాడూ లేని ప్రేమను ఒలకబోసింది. సొంత చెల్లి, మరిదితో పాటు సాయిలకు ఫుల్గా మద్యం తాగించింది. మద్యం మత్తులో స్పృహ లేకుండా పడుకుని ఉన్న సాయిలు హత్యకు స్కెచ్ వేశారు కవిత, ఆమె మరిది. ఆయుధాలతో చంపితే చేతి గుర్తులు పట్టిస్తాయని భావించారు. విషం పెట్టినా దొరికిపోతామని అనుకున్నారు. అందుకే కొత్త ఐడియా వేశారు. కరెంట్ షాక్ పెట్టి చంపారు. అపార్ట్మెంట్ వాటర్ బోర్కు చెందిన 2 కరెంటు వైర్లను తీసుకుని సాయిలకు పెట్టి కరెంట్ షాక్తో సాయిలు చచ్చిపోయేలా చేశారు. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని అందరినీ నమ్మించొచ్చని అనుకున్నారు. ఎవరికీ అనుమానం వచ్చే ఛాన్సే లేదని భావించారు. కానీ అంతలోనే ప్లాన్ మార్చారు. ఒకవేళ తెలిసిపోతే ఎలా అని ఆలోచన చేశారు. అప్పటికప్పుడు ప్లాన్ బి పట్టాలెక్కించారు. చనిపోయాడన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు. మృతదేహాన్ని ఓ గోనె సంచిలో మూటగట్టారు.
అద్దెకు ఆటోను మాట్లాడుకుని ఆ మూటను ఆటోలో పెట్టుకుని ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. ఇదే సమయంలో అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ మూటలో ఏముందని ప్రశ్నించాడు. అపార్ట్మెంట్కు చెందిన చెత్తా చెదారం ఉందని, పారవేయడానికి తీసుకువెళ్తున్నామని చెప్పింది కవిత. మూట నుంచి దుర్వాసన రావడంతో ఆటో డ్రైవర్ అనుమానించాడు. వెంటనే మూటతో సహా తన ఆటో దిగమని చెప్పాడు. దీంతో అక్కడే దిగేశారు. అక్కడే ముళ్ల పొదలతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఓ గొయ్యి తీసి సాయిలు మృతదేహం ఉన్న మూటను పెట్టి మట్టి కప్పేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై చెత్తా చెదారం వేసి బండరాళ్లను పెట్టారు. తమకేం తెలీదన్నట్లుగా చేతులు దులుపుకుని తిరిగి తమ అపార్ట్మెంట్కు వెళ్ళిపోయారు. ఎవరికీ తెలీదు, ఎవరికీ అర్థం కాలేదు. చంపాం, కప్పి పెట్టేశామని రిలాక్స్ అయ్యారు. కానీ తాము చేసిన తప్పు మీద తప్పే పట్టిస్తుందని ఊహించలేకపోయారు. కరెంటు షాక్తో ఆధారాలేవి దొరకవని అనుకున్నారు. మూట కట్టిన సంచిలో చెత్తుందో డెడ్ బాడీ ఉందో ఎవ్వరికీ అర్థం కాదులే అని లెక్కలేశారు. అన్నీ కరెక్ట్గానే చేశామని అపార్ట్మెంట్లో రిలాక్స్ అయ్యారు. మరి ఎలా దొరికారు? క్రైమ్ కథా చిత్రాన్ని మలుపు తిప్పాడు ఆటో డ్రైవర్. తన ఆటోలో ఎక్కిన ముగ్గురి పొంతనలేని మాటలు, వాళ్ల కదలికలు, మూట నుంచి వచ్చిన దుర్వాసనతో అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆటోలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని, మూటలో ఏదో శవం ఉన్నట్లు అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఆటో డ్రైవర్ని తీసుకుని మూట ఎక్కించుకున్న ప్రాంతానికి వెళ్లారు. అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్న కవిత చెల్లెలు మరిదిని ప్రశ్నించారు. తాము ఆటోలో చెత్తను మాత్రమే తీసుకువెళ్లామని పోలీసుల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ ముగ్గురి మాటలపై పోలీసులకు కూడా అనుమానం రావడంతో నేరుగా మూట పడేసిన ప్రాంతానికి కవితను తమతో తీసుకువెళ్లారు. ఇక్కడే, ఇంకొంత దూరంలోనే, మరికొంత దూరంలోనే అంటూ పోలీసులకు పలు చోట్లను చూపిస్తూ పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేశారు. కవిత, ఆమె చెల్లి, ఆమె మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటకొచ్చింది. సాయిలను తాము ముగ్గురు కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. సాయిలకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశామని చెప్పారు ముగ్గురు నిందితులు. 10 ఏళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్న కవితకు ఒక్కసారిగా భర్తపై అంత ప్రేమ ఎందుకొచ్చింది? కలిసుండాలని ఎందుకు భావించింది? ఎందుకు అంత కిరాతకంగా హత్య చేసిందన్న కోణంలో విచారించిన పోలీసులకు మరిన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. సాయిలు హత్యకు వివాహేతర సంబంధాలేమైనా కారణమా? పక్కా ప్లాన్ ప్రకారమే సాయిలను కలిసి హైదరాబాద్ రప్పించి కవిత హత్య చేసిందా? కవితకు ఉన్న ఏదో వివాహేతర సంబంధాలే సాయిలను హత్య చేసేలా చేసిందా? ఇలా పలు కోణాల్లో విచారించారు పోలీసులు. సాయిలు, కవిత ఇద్దరికీ ప్రాణాంతక వ్యాధి ఉందని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు పోలీసులు. ఈ హత్యకు వాళ్లకున్న ప్రాణాంతక వ్యాధికి కూడా ఏదైనా సంబంధం ఉందా అంటూ అనేక కోణాల్లో విచారించిన పోలీసులు అసలు కారణాన్ని రాబట్టారు. సాయిలు, కవిత ఇద్దరికీ వివాహేతర సంబంధాలున్నాయి. 14 ఏళ్ల నుంచి ఇద్దరూ దూరంగా ఉన్నారు. 2 పిల్లలున్నారు. వీరు తండ్రి దగ్గరే ఉంటున్నారు. అప్పుడప్పుడు వీరిని చూసేందుకు తల్లి కవిత ఊరికి వెళ్ళేది. 2 సంతానంలో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉంది. తండ్రి తన కూతురికి వివాహం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడే సాయిలు, కవితకు గొడవ మొదలైంది. తన సోదరి కొడుకుతో కూతురు వివాహం నిశ్చయమైందని తెలియడంతో రగిలిపోయింది కవిత. తన కూతురు పెళ్లి నిశ్చయం గురించి తనకు తెలియకుండా, తనను సంప్రదించకుండా ఎలా చేస్తారని ఆగ్రహంతో ఊగిపోయింది. తన కూతురు పెళ్లి ఎవరితోనైనా చేస్తాను, ఎలాగైనా చేస్తానని సాయిలు తెగేసి చెప్పడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయింది. దీంతో భర్తపై పగ పెంచుకున్న కవిత ఎలాగైనా పెళ్లి ఆపాలనుకుంది. అందుకే రకరకాల స్ట్రాటజీలు వేసింది. కూతురు పెళ్లి ఆగాలంటే భర్త ప్రాణం తీయడమే మార్గమని డిసైడ్ అయింది భార్య కవిత. మొదట ట్రాప్ చేయాలని అనుకుంది. అందుకు చాలా రోజులు వేచి చూసింది. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ చాలా ప్రేమగా మాట్లాడేది. బంధువుల ఫంక్షన్లో నేరుగా కలిసినప్పుడు మరింత మమకారం ఒలకబోసింది. ఎన్నాళ్లని విడిగా ఉంటాం, కలిసిపోదామని చిలక పలుకులు పలికింది. హైదరాబాద్కు వస్తే అక్కడే ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని చెప్పింది. భర్తను మరింత నమ్మించేందుకు అతను పనిచేస్తున్న చోట 20,000 అప్పు కూడా చెల్లించింది. కూతురు పెళ్లి కోసం డబ్బులు బాగా సంపాదిద్దామని చెప్పింది. భార్యలో సడన్గా ఇంత మార్పేంటని అసలేమాత్రం ఆలోచించని భర్త మారి ఉంటుందిలేనని నమ్మాడు. కానీ తన ఊపిరికి అదే ఆఖరవుతుందని ఊహించలేకపోయాడు. పాత పెళ్లాంతో కొత్త జీవితం మొదలెడదామని హైదరాబాద్కు పయనమయ్యాడు. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తాడా, చంపేద్దామా అని ఎదురుచూస్తున్న కవిత సాయిలును రప్పించడంలో తన పాచిక పారిందని భావించింది. కరెంట్ షాక్ పెట్టింది. చనిపోయాడో లేదోనన్న అనుమానంతో మర్మాంగాలను ఛిద్రం చేసింది, గొంతు కోసింది. డెడ్ బాడీని మాయం చేయాలని ప్లాన్లు వేసి ఆటోలో తరలించింది. నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టింది. గ్రామానికి వెళ్ళి అయ్యో తన భర్త కనిపించడం లేదని డ్రామాలాడింది. ఎవరు అడిగినా అదే డైలాగ్ రిపీట్ చేసింది. చివరకు
ఆటో డ్రైవర్ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితను, ఆమె చెల్లిని, మరిదిని కటకటాల్లోకి నెట్టి అసలు నిజాలన్నీ కక్కించారు. వల్లినాయక్ అని చెప్పేసి ఆటో డ్రైవరు పోలీస్ స్టేషన్కి వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ 19th నాడు నా ఆటో బుక్ చేసుకున్నారు నిజాంపేట్లో ఒక ఇంట్లో. వాళ్ళు చెత్త కుప్ప అని చెప్పి తీసుకొని సంగారెడ్డి చెరువులో వేసి రావాలని చెప్పి 3500కు మాట్లాడుకొని ఆ చెత్త మూటను తీసుకొని ఆటోలో పెట్టుకొని ముగ్గురు కలిసి సంగారెడ్డి వైపు ప్రయాణం చేస్తుండగా అక్కడ శ్మశానం వచ్చింది దారిలో. అక్కడ ఆపమని చెప్పారు. శ్మశానంలో ఏం పని అంటే ఈ మూట శ్మశానంలో వేయాలంటే అతనికి డౌట్ వచ్చింది. ఆటో డ్రైవరు వాదించి నేను తీసుకపోతే పోలీస్ స్టేషన్ తీసుకపోతా, లేకుంటే మీ ఊరికి, లేకుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిరో అక్కడికే పోవాలి అని చెప్పి అక్కడ అల్లరి చేసిండు. ఇందులో మరింత విస్తుపోయే అంశం ఏమిటంటే బావను అక్క చంపబోతోందని చెల్లికి తెలిసినా వారించలేకపోయింది. తన వదిన ఇలా ఎందుకు చేస్తోంది? కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని నచ్చజెప్పాల్సిన మరిది కూడా హత్యలో భాగస్థుడయ్యాడు. తెలివిగా చంపేశాం, అంతే తెలివితో పాతిపెట్టేశామని నాటకాలాడి ఇట్టే దొరికిపోయారు. కవిత తనతో పాటు చెల్లిని, మరిదిని కటకటాలు లెక్కించేలా చేసింది. భర్తను చంపేసి 2 పిల్లలను అనాథలు చేసింది. సీసీ కెమెరాస్ ఉంటాయి, అందమైన ముఖం అందులో పడుతుంది అని ఊహించరు. క్రైమ్ స్పాట్ చేతి గుర్తులు బేడీలు వేస్తాయని అవగాహన ఉన్నా తెగించేస్తున్నారు. చేప పిల్లలా జారిపోతామని, తప్పు చేసినా తప్పించుకుంటామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో క్రైమ్ యాక్షన్ కి దిగుతున్నారు. పోలీసుల ఎంట్రీతో ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్ కి ఎండ్ కార్డు పడుతోంది. కాపురం అన్నాక కలహాలు, భార్యాభర్తల గొడవలు మామూలే. పొద్దున్న గొడవ పడి సాయంత్రానికి మర్చిపోయే ఉంటాయి. పెద్దల సమక్షంలో పంచాయతీలతో పరిష్కారమయ్యేవి మరికొన్నుంటాయి. అంత మాత్రానికే ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా కొందరు భార్యలు కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి తెలివితేటలను ఉపయోగించడం లేదు. భర్తను చంపడం ఎలా, తప్పించుకోవడం ఎలా అనే దానిపై బుర్రను గిర్రున తిప్పుతున్నారే కానీ జీవితాలను మార్చుకోవడానికి వినియోగించడం లేదు. రంగారెడ్డి జిల్లా చిన్నచిల్కమరిలోనూ ఓ భార్యామణి ఇలాంటి కొంపలార్చే కన్నింగ్ కహానీలనే వండివార్చింది. బ్రహ్మాండమైన ప్లాన్తో కట్టుకున్నోణ్ణి కడతేర్చాను, పట్టుకోలేరని విర్రవీగి ఇట్టే పోలీసులకు చిక్కింది. చిన్నచిల్కమర్రికి చెందిన ఎరుకలి యాదయ్యకు మౌనికతో 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న యాదయ్య తాగుడుకు బానిసయ్యాడు. తాగుడు విషయంలో ఇరువురి నడుమ గొడవలు జరిగేవి. దాంతో ఇంటి అవసరాల కోసం మౌనిక పత్తి కంపెనీలో పనికి వెళ్లేది. అక్కడ ఆమెకు ఓ ఆటో డ్రైవర్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తాగొద్దు, సంసారం ఆగం కానివద్దు అంటూ భర్తకు శుద్ధులు చెప్పిన ఈవిడ చెప్పేవి నీతులు, చేసేవి ఇలాంటి పాడు పనులు. ప్రియుడితో అన్ని విషయాలు పంచుకునే మౌనిక భర్త యాదయ్య తిడుతున్నాడని, కొడుతున్నాడని వివరించింది. తమ సంబంధం కొనసాగాలంటే యాదయ్య అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న అశోక్ యాదయ్యను తన బాబాయ్ ఊరు రామంజపూర్లో విందు ఉందని వెంట తీసుకువెళ్లాడు. యాదయ్య, మౌనికను ఆటోలో తీసుకువెళ్లిన అశోక్ రాత్రి 11 గంటలకు రోడ్డు పక్కన ఆటో ఆపాడు. అక్కడే యాదయ్యకు బాగా మద్యం తాగించారు. మత్తులో స్పృహ తప్పి పడిపోగానే అశోక్, మౌనిక వేట కొడవలితో అతడి గొంతు కోసి హత్య చేశారు. అంతేకాకుండా తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ను యాదయ్య డెడ్ బాడీపై పోసి కాల్చేశారు. ఆపై ఫిబ్రవరి 19న భర్త యాదయ్య కనిపించకుండా పోయాడని మౌనిక షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాం, ఇక తాము పట్టుబడే అవకాశమే లేదన్న ఊహల్లో తేలిపోయిన మౌనిక, అశోక్ సిటీలోని అయ్యప్ప కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు. వీరిపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో యాదయ్యను చంపినట్లు నిందితులిద్దరూ ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారంతో యాదయ్య శవాన్ని వెలికి తీశారు. డెడ్ బాడీ పూర్తిగా ఎముకల గూడుగా మిగిలిందని తెలిపారు పోలీసులు. మర్డర్ కోసం ఉపయోగించిన ఆటో, వేట కొడవలని సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా 3 చెక్కలపల్లిలో అలాంటి ఘటనే. పక్కచూపుల బాపతే, కానీ చిన్న చేంజ్. భార్య తప్పుదారి పట్టింది, కానీ ఆమెతో ఎఫ్ఐఆర్ నడిపిన వ్యక్తిని దంపతులు చంపేశారు. దంపతులు విజయ, జంపయ్యలు 5 ఏళ్ల క్రితం తమ గ్రామంలోనే భూమిని కొన్నారు. ఆ సమయంలో వారికి బానోత్ కొమ్మాలు అనే వ్యక్తి ₹1,50,000 అప్పుగా ఇచ్చాడు. ఈ సాకుతో కొమ్మాలు తరచూ జంపయ్య ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో విజయతో సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇటీవల భర్త జంపయ్యకు తెలియడంతో భార్యతో గొడవకు దిగాడు. ఆపై నమ్మక ద్రోహం చేశాడని కొమ్మాలను పంచాయతీలో పెట్టాడు. పెద్ద మనుషులు కొమ్మాలకు ₹70,000 జరిమానా వేసి మళ్లీ విజయ్ జోలికి వెళ్లవద్దని హెచ్చరించి పంపించారు. ఇంతటితో సమస్య సమసిపోలేదు.
భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని జంపయ్య ఆమెతో నిత్యం గొడవకు దిగుతూ ఉండేవాడు. నిన్ను లేదా కొమ్మాలను చంపేస్తానని భార్యను పలుమార్లు జంపయ్య హెచ్చరించాడు. అయితే నన్నెందుకు చంపడం, మనిద్దరం కలిసి కొమ్మాలను చంపేద్దాం, మనం హ్యాపీగా ఉందాం అంటూ భర్తకు ఆఫర్ ఇచ్చింది విజయ. అప్పటికే కొమ్మాలుపై కోపంతో ఉన్న భర్త భార్య డీల్కు ఓకే అన్నాడు. ఇక ఇద్దరూ కలిసి కొమ్మాలు హత్యకు పక్కా ప్లాన్ రూపొందించారు. ప్లాన్ ప్రకారం కొమ్మాలను ఊరి చివరన ఉన్న మొక్కజొన్న చేనుకు రప్పించింది విజయ. ఆ తర్వాత అతడిని నడిచేనులోకి తీసుకెళ్ళింది. అప్పటికే అక్కడే మాటు వేసి ఉన్న జంపయ్య ఒక్కసారిగా కొమ్మాలుపై కత్తితో దాడి చేశాడు. భార్యాభర్త కలిసి అతడిని పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు జంపయ్య, విజయపై అనుమానంతో గాలింపు చేపట్టారు. రుద్రగూడెంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దంపతులు పట్టుబడ్డారు. హైదరాబాద్, నిజాంపేట్, షాద్నగర్, మహబూబాబాద్ జిల్లా మూడుచెక్కలపల్లి 3 చోట్ల 3 హత్యలు, అంతు చిక్కని రీతిలో హత్యలు చేసి ఏమీ తెలియని అమాయకుల్లా బిల్డప్ ఇచ్చి ఇట్టే దొరికిపోయారు. నిజాంపేట్లో మరీ తెలివి మీరిపోయి ఎవిడెన్స్లు దొరకకుండా కరెంట్ షాక్తో భర్తను చంపేసింది భార్య. ఆల్రెడీ ఇద్దరూ విడిగానే ఉంటున్నారు. కూతురు కూడా భర్త దగ్గరే ఉంటోంది. 10 ఏళ్ల తర్వాత ప్రేమ పుట్టుకొచ్చింది. తనకిష్టం లేని కుటుంబానికి కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నాడన్న అక్కసుతో హైదరాబాదుకు రప్పించి హత్య చేసింది భార్య. కూర్చుని మాట్లాడుకునే చిన్న చిన్న గొడవల్లోనూ ప్రాణాలు తీస్తున్నారు. ఎంత తెలివిగా నేరాలు చేసినా చట్టానికి దొరక్క తప్పదనే చిన్న లాజిక్ను, కామన్ సెన్స్ను మిస్ అవుతున్నారు.